భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఆయన నెహ్రూని మోదీని కంపారిజన్ చేస్తూ, నెహ్రూ గారు సోమనాథ్ టెంపుల్ కట్టించినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, మోదీ గారు రామలల్లా అయోధ్య రామ మందిరాన్ని కోసం ఎలాగా రియాక్ట్ అయ్యారు అని ఆయన కంపేర్ చేశాడు. అసలు ఇతనికి ఏం కనపడదా? కళ్ళున్న గుడ్డివాడా, తెలివి ఉన్న మూర్ఖుడా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మోదీ గారికి నెహ్రూకి కంపారిజన్ ఏంటండి? మోదీ ఈజ్ అ నేషనలిస్ట్, దేశం కోసం ప్రాణం ఇచ్చే మనిషి అండి. ఆర్మీ తోటి అనుక్షణం ప్రతి దీపావళి సెలబ్రేట్ చేసుకునే మనిషి అండి. నెహ్రూ ఏం చేశాడంటే, మా ఆర్మీ నాకు ఎందుకు అన్నాడు. వీ డోంట్ నీడ్ అన్ ఆర్మీ అన్నాడు. ఎందుచేత వీఆర్ పీస్ లవింగ్ కంట్రీ, నాన్ వైలెంట్ కంట్రీ అంటూ పోచికోర్లు కవులు చెప్పాడు నెహ్రూ ఫస్ట్. అప్పుడు తర్వాత ఫస్ట్ ఆర్మీ హెడ్ కింద మౌంట్ బ్యాటన్ నియమించాడు. ఇంగ్లీష్ వాళ్ళకే కొంతమంది అప్పచెప్పాడు. ఆ టైంలోనే మనకి గిల్గిట్ బలిచిస్తాన్ పోయింది. వాళ్ళు మేజర్ బ్రౌన్ అనేవాడు బ్రిటిష్ మేజర్, వాడు తీసుకెళ్ళి గిల్గిట్ని పాకిస్తాన్కి అప్పచెప్పాడు. మన గూర్ఖా సోల్జర్స్ చంపేశాడు. వాళ్ళు గోల్ చేస్తారు. ముస్లిమ్స్ సగం ఉన్నారు. ముస్లిమ్స్ వాడు కలిసి గూర్ఖా సోల్జర్స్ రాత్రి పడుకున్న వాడు చంపేసి అప్పచెప్పాడు. అలా ఉంటుందండి నెహ్రూ గారి వైఖరి. నెహ్రూ వల్ల మనకి నెహ్రూ వచ్చిన తర్వాత మన దేశానికి క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నీ కావండి. ఒక డజన్కు పైగా మేజర్ బ్లండర్స్ చేయడం వల్ల మనకి ఇప్పటికీ మనం పీక్కోలేక లాక్కోలేక మన దేశం ఇలాగ ఉందండి. నెహ్రూ కాకుండా కరెక్ట్గా సర్దార్ పటేల్ కానీ వచ్చింటే ఆ టైంలో ఎక్కడో ఉండేవాళ్ళం. సరే, నెహ్రూకి మోదీని కంపేర్ చేయడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాడు. నెహ్రూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు, ఈయన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు దేశానికి మంచి కోరే అతను మోదీ, మన దేశం ఉండకూడదని చూసినవాడు నెహ్రూ. మీకు తెలుసలేదు, హైదరాబాద్ నైజాంకి, జోనాగఢ్కి, పాకిస్తాన్కి ఒక కారిడోర్ వేద్దామని నెహ్రూ ప్లాన్ చేశాడు. కారిడోర్ వేసి వాళ్ళకి పాకిస్తాన్లో వాళ్ళకి విలీనం చేద్దామని ట్రై చేశాడు. లక్కీగా సర్దార్ పటేల్ వాళ్ళ పక్కన ఉన్నాడు. ఈడేదో విలాస ట్రిప్లు ఉంటాయి కదా, యుఎస్ పోయాడు కొన్నాడు. యుఎస్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు మనవాడు. వెళ్ళిపోతే పటేల్ గారు పోలీస్ యాక్షన్ పెట్టి నైజాంని లెగ్గొడాడు. లేకపోయి ఉంటే నెహ్రూ చెప్పినట్టే చేసే ఉంటే అందరూ కూడా ఆ కృష్ణమైన లాంటాడు. మీకు మనకి 4-5 పాకిస్తాన్లు మన పక్కనే ఉండేది. హైదరాబాద్ ఒక చిన్న పాకిస్తాన్ అలా ఉండేది. ఇంకోటి, మంచి మంచి దేశాలు మనతో కలుద్దాం అనుకున్నాయి. దానివల్ల బలూచిస్తాన్ అది ఎంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. తర్వాత లార్జ్ ఎక్స్టెంట్, పెద్ద విస్తీర్ణం ఉంది ఆ దేశానికి. కానీ మనుషులు బాగా తక్కువ, పాపులేషన్ బాగా తక్కువ. అలాంటి దేశం మనతో కలుస్తానని అతను సీక్రెట్గా ఒక ఉత్తరం రాస్తే, ఖాన్ ఆఫ్ కరాట్ అని బలూచిస్తాన్ తాలూకు రాజు రాస్తే, మెరూను కృష్ణమెనూను కలిసి చేసిన ఘాతకం చూడండి. ఆల్ ఇండియా రేడియోలో ఆ ఉత్తరం కంటెంట్స్ అనౌన్స్ చేశారు. వెంటనే విదిన్ అవర్స్ ఖాన్ ఆఫ్ కరాట్ని వాళ్ళ ఫ్యామిలీని ఎత్తుకుపోయి ఆ ఖాన్ ఆఫ్ కరాట్ ఈ చేత బ్లాక్మెయిల్ అంటే వాళ్ళని ఒత్తిడి తెప్పించి ఫ్యామిలీని ఎత్తుకుపోతే ఇంకేం చేస్తున్నాడు పాపం ఖాన్ ఆఫ్ కరాట్. వాడు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెట్టాడు. అలా వచ్చిందండి పాకిస్తాన్కి బలూచిస్తాన్. లేకపోతే పాకిస్తాన్లో 45వ వంతు ఎంత ఉండేది బలూచిస్తాన్, అది మన దగ్గర ఉండేది. అది కావాలని చేసిన పనులు ఉండేది. నేను అతను చాలా ముస్లిం అంటే మహా ఇష్టం నెహ్రూ గారికి. ఎందుకంటే అతను ముస్లిం లైనేజ్ ఉందండి. అది ఆయనే చెప్పాడు,
ఐఎమ్ ఏ ముస్లిం ఎట్ హార్ట్, హిందూ బై యాక్సిడెంట్ అండ్ క్రిస్టియన్ బై ఎడ్యుకేషన్. అది అంటే అట్ హార్ట్ ఈజ్ ఎ ముస్లిం. అంటే వాడు తాత ముత్తాతలు అక్కడి నుంచే ముస్లింసే, పేరు మార్చుకుని మనం మోసం చేశారు. సో ఆయన చెప్పిన మాటలండి నేను చెప్పినగో, ఆమె ముస్లిం ఎట్ హార్ట్, హిందూ బై యాక్సిడెంట్ అండ్ క్రిస్టియన్ బై ఎడ్యుకేషన్. అంటే క్రిస్టియానిటీకి కొంచెం బెటర్, కానీ హిందూ మాత్రం ఎలా అయ్యాడు, పొరపాటున అయిపోయాడు యాక్సిడెంట్స్. అదండి ఆయన వైఖరి. అలాంటి వాడిని వాడు చాలా అంటే గవర్నమెంట్ని, నేషన్నీను, మతాన్ని వేరు చేసేట. ఎవడో నాగేశ్వరరావు చెప్తున్నాడు, ఆడేం ప్రొఫెసర్, కళ్ళు దుబ్బాయనుకున్నానికి అని తెలీదా, హిస్టరీ తెలీదా, ఆడికి ఏం జరిగిందో తెలీదా, నెహ్రూ ఏమన్నా చదువు వినలేదా. తర్వాత ఇఫ్తిఫార్ పార్టీలని ఘనంగా జరిగేవండి ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్లో, ఏదో జన్పత్ నంబర్ 1 జన్పత్ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రాండ్ పార్టీ మొన్న దాకా జరిగాయి. ఈవెన్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా జరిగాయి. దానికి గవర్నమెంట్ ఫండింగే, డబ్బులు కోట్ల రూపాయలు పెట్టి చేసేవారు. మరి సోమనాథ్ టెంపుల్ కట్టడానికి మాత్రం నెహ్రూ గారికి మన గవర్నమెంట్ డబ్బులు మేము ఇవ్వము అని చెప్పాడు. అంటే నువ్వు ఇచ్చేదేట్రా, మేమే కట్టుకుంటామని చెప్పి గుజరాతీ సేట్లు ఉన్నారు కదా, వాళ్ళు ఘనంగా నిర్మించారు. సో అదంతా అయ్యాక రాజేంద్ర ప్రసాద్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ వెళ్ళకూడదు అని వీడు అబ్జెక్ట్ చేశాడు. ఎందుకు, అప్పటికే పాపం సర్దార్ వల్లభాయ్ పటేల్ పోయారు. ఆయన పోయిన వెంటనే ఇంచుమించు ఒక విదిన్ లెస్ దెన్ ఇయర్లో సోమనాథ్ టెంపుల్ ఇనాగ్రేషన్. ఆ ఇనాగ్రేషన్కి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్తానంటే నెహ్రూ గారు అబ్జెక్షన్. 2 సార్లు అబ్జెక్ట్ చేస్తే ప్రెసిడెంట్ వినాల్సిందే. కానీ అతను ఏమన్నాడు, నేను నా పర్సనల్ అంటే అఫీషియల్గా వెళ్ళను, పర్సనల్ టూర్ కింద వెళ్ళిపోతాను అని చెప్పి డిక్లేర్ చేశాడు. ఈడు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఏమంటాడు, పర్సనల్గా వెళ్ళినా అది ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాయి కదా, మరి వాడు సెక్యూరిటీ అయితే ఇవ్వాలి ప్రెసిడెంట్కి అని ఏదో కబుర్లు చెప్తాడు. సరే ఆ మాత్రం ఖర్చు కూడా పెట్టుకోలేడా అంత. మరి నెహ్రూ గడికి సిగరెట్లు అయిపోయాయని ఫ్లైట్లో వెళ్ళి 555 సిగరెట్లు తీసుకొచ్చాడు. వాడు భోజనం వేయగానే 2 555 సిగరెట్లు కాల్స్తాడట. అది భోపాల్లో ఎక్కడో ఉన్నాడు. అప్పుడు భోపాల్లో ఆ సిటీలో ఎక్కడ దొరకలేదు 555. అప్పుడు ఫ్లైట్ పంపించి ఇందోర్లో అనుకుంటారు, ఇందోర్ నుంచి భోపాల్ పంపించి ఫ్లైట్లో తెప్పించారు. లేకపోతే వాడికి పిచ్చెక్కిపోతాడు నెహ్రూకి 555 సిగరెట్లు లేకపోతే. అలాంటి నెహ్రూకి 11 రోజుల పాటు ఏం తిండి తిప్పాలి లేకుండా కొబ్బరి నూనె తాగి బతికి భూతల సైనం నేల మీద పడుకుని యోగి లాంటి మన మోదీ గారికి కంపారిజన్ ఏంటండి. ఆ మాత్రం సిగ్గైనా లేదండి అతనికి. అతను కె నాగేశ్వరరావు ప్రొఫెసర్, సిగ్గుందా అని నేను అడుగుతాను. ఎలా కంపేర్ చేస్తున్నాడండి. నెహ్రూ ఏమిటి, ఎక్కడ అమ్మాయి కడితే అటు పారిపోతాడు, ఊపుకుంటూ తాకొప్పుకుంటూ కుక్క పిల్ల. మౌంట్ బ్యాటన్ వచ్చిందంటే 2 రోజులు కనపడు మనడు, లేడీ మన్ పార్టీ. అలాగే కృష్ణమైన చెల్లి ఎవరో ఉండదు, ఆవిడ వస్తే వీడు గయాబ్, మనోడు కనపడు. తర్వాత ఇంకెవరు, సరోజినీ నాయుడు కూతురు అంటారు. ఎంతమందితో లేదండి అడిగి ఇల్లీగల్ అఫేర్స్. అలాంటి భ్రష్టపట్టిన నెహ్రూకి మన యోగి లాంటి మోదీ గారికి కంపారిజన్ ఏంటండి. ఇప్పుడు సీరియస్నెస్ ఎలా ఉంటుందో ఒక ప్రైమ్ మినిస్టర్కి. ఇప్పుడు ఇలాంటి అప్లికేషన్స్ ఉంటాయి. అంటే స్త్రీలోలుడైన మనిషి ఏ పనైనా కరెక్ట్గా చేయగలడా అని అడుగుతాను. వాడు దేశం గురించి ఆలోచించగలడా. ఆ మౌంట్ బ్యాటన్ ఏం చెప్తే, లేడీ మౌంట్ బ్యాటన్ ఏం చెప్తే సంతకాలు ఎట్టేవాడు మనోడు. వాళ్ళు ఆవిడని ఆయుధంగా వాడుకుని వాళ్ళకి కావాల్సినట్టు పరిపాలన చేయించారు చాలానాడు బ్రిటిష్ వాళ్ళు. అదండి. సో డాక్టర్ కె నాగేశ్వరరావు గారు కొంచెం
కొంచెం కళ్ళు తెరిచి పాత నిజంగా మనుషుల సంగతి జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నక్కకి నాగలోకానికి కంపారిజన్ అంటారు కదా, నెహ్రూకి మోదీకి అంత తేడా ఉంది. ఏదో ప్రైమ్ మినిస్టర్ కూడా యాక్సిడెంటల్గా అయిపోయాడు. అంటే యాక్సిడెంటల్ కాదు, గాంధీ స్కీమింగ్ అండ్ స్కామింగ్ వల్ల. మరి అవి అయిపోయిన తర్వాత ఇతను సొంత సత్తాతో నమ్మున్న మనిషి. ఇతను గుజరాత్లో ఏకధాటిగా 15 ఏళ్ళు 15 ఏళ్ళు వేయలేడు. ఆయన ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ మోదీది. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ కింద వచ్చాడు, ఇంక తిరుగు లేకుండా కంటిన్యూ అవుతాడు. ప్రజలు హర్షించారు మోదీని. అలాంటి ఇతను ఎక్కడ, అక్కడ నెహ్రూ ఎక్కడ? పాపం శ్యామా ప్రకాష్ ముఖర్జీ ఆయన ఏం చెప్పాడు, నువ్వు చాలా యాంటీ హిందూగా ఆర్టికల్ 370 మంచిది కాదు అని చెప్పి కాశ్మీర్లో వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళాడు. పాపం పార్టీలోంచి రిజైన్ ఇచ్చి పదవిని కూడా వదులుకుని అప్పుడు జైల్లో పెట్టి చంపారండి. తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా మొహం పెడుతుంటారు అతను, ఆయన ఫేస్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయని మహామేధావి అండి. మహామేధావి, డౌన్ టు ఎర్త్. 2 జతలు బర్తులు ఉండేవాటండి, చిన్న పాకలు ఉండేవట, కొన్ని కాగితాలు ఫైల్స్. ఆయన లైఫ్ అదే, అంత సింపుల్గా ఉన్నాడు. ఆయన ఆ రోజుల్లో గాంధీ నెహ్రూలు పిలిస్తే వచ్చినంత మంది కంటే ఆయన మీటింగ్ అరేంజ్ చేస్తే లక్షల్లో వచ్చేవాట ప్రజలు స్వచ్ఛందంగా. అంటే వక్త, ఆరేటర్, గ్రేట్ ఆరేటర్. చెప్పేది కూడా సిన్సియారిటీతో చెప్తాడు. గాంధీ చెప్పేవన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్, మనకోనీతి సాయబుల్కోనీతి గాంధీ. మన దగ్గరేమో వచ్చేసరికి మీరు శాంతి నాన్మలతో ఉండండి అంటాడు. వాళ్ళు తలకాయలు నరికేస్తుంటే వాళ్ళేమండు, వాళ్ళ మతంలో అలా ఉంది, వాళ్ళు చేసుకుంటారు అంటాడు. అలాంటి గాంధీకి, ఈ నెహ్రూకి, ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు చూసి బడిలిపోయారు. ఇంతమంది ఫాలోయింగ్ ఏంటారు బాబు అని. అందుకోసం నన్ను రైల్లో 2nd క్లాస్ స్లీపర్లో వెళ్తున్నాడు బాబు. వెళ్తుంటే అక్కడ మొఘల్ సరాయ్ అనే స్టేషన్లో, ఆయన ఆ స్టేషన్లోనే దుండగులు 4 వచ్చి చంపేశారు. చిన్న మనిషి, 5.5 అడుగులు పోటు మనిషి, అల్పంగా ఉంటాడు కానీ బ్రెయిన్ మహా గొప్పదండి. అలాంటి ఆయన కర్రలతో కూడా చంపేశారు స్టేషన్లోనే. అందుకే ఇప్పుడు మొఘల్ సరాయ్ స్టేషన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ కూడా రీనేమ్ చేశారు. ఇవన్నీ తెలుసు కూడా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఎక్కడ ఏం చేస్తున్నాడు? ఎంతసేపు మోదీని ద్వేషించడం నాడికి పని. చెప్పండి బాబు, ఎవరన్నా నాడికి ఏం ప్రొఫెసర్ రా బాబు నువ్వు? కొంచెం చదువు, హిస్టరీ గురించి చదువు, నెహ్రూ చేసిన మర్డర్ల గురించి చదువు, పొలిటికల్ మర్డర్స్. దీన్ దయాళ్ ఉపాధ్యాయుని చంపించింది క్లియర్ కట్గా నెహ్రూ. శ్యామా ప్రకాష్ ముఖర్జీని కూడా చంపించింది అదే బై ఇన్ఫరెన్స్ అండి. మనం చూడలేదు, నెహ్రూ చేత్తో వాళ్ళు కర్రతో వాళ్ళు కొట్టి చంపలేదు, చేపించాడని బై ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళకి అడ్డుగా వచ్చిన వాళ్ళని తొలగించబడ్డారు. ఎలాగా? పొలిటికల్ మర్డర్ ఆబ్వియస్. ఇప్పుడు జానీ జైల్ సింగ్ ఉన్నాడు పాపం, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన్ని క్యారెక్టర్ ఒక లారీ వచ్చి గుర్తు చంపేసింది. ఆ మన్నాడు అతను నేను ఏదో చూపించబోతున్నాను ప్రపంచం దేశానికి మొత్తానికి అని చెప్పి ముందు చెప్పాడు పాపం. అది చేయని పొరపాటు అది. సో పొలిటికల్ మర్డర్స్ సినిమా స్టైల్లో జరిగాయండి, జరగడం లేవు. అది కాంగ్రెస్ హయాంలో ఎక్కువ జరిగాయి. అదండి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారికి కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో 1 సైడెడ్గా పోచుకోవాలి కబుర్లు చెప్పడం మంచిది కాదు. జై శ్రీరామ్.